Hi team, हम Kumdare team, हम founders CEO to Dr. Pruch abroad MBBS consultant services, I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So most of the student ask about sir MBBS in America. So sir మనము అమెరికాలో ఎంబీబీఎస్ తో పాటు మెడికల్ పీజీ కూడా అంటే మనము అసలు ఎంబీబీఎస్ చేయొచ్చా అమెరికాకి వెళ్ళి డైరెక్ట్గా, లేదంటే అక్కడ కుదరకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే జార్జియానా లేకపోతే కిర్గిస్తాన్ కజకిస్తాన్లో చదివి అటు నుంచి అటు యూఎస్ వెళ్ళి సక్సెస్ అవ్వచ్చా, అసలు మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి, మెడికల్ పీజీ అల్టిమేట్గా మేము అక్కడికి వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాము, అసలు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. సో ఓకేనండి. సో ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు ఒక ప్రికాషనరీ మెజర్ అండి. ఏంటంటే సార్, సో ఎంబీబీఎస్ వచ్చేసరికి సార్ ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరండి. సో మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇంజనీరింగ్ వస్తారంటే మన వాళ్ళకి మన ఊర్లోనో లేకపోతే కంపల్సరీ మన ఫ్యామిలీలోనో ఖచ్చితంగా ఎవరో ఒకరు యూఎస్లోనో యూకేలోనో కెనడాలోనో ఆస్ట్రేలియాలో ఉంటారు కాబట్టి సో మనం కూడా యూఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సెటిల్ అవ్వాలని మనకు ఆశగా ఉంటుంది. కాకపోతే సార్ వాళ్ళకి అసలు వాళ్ళ ప్రొఫెషన్ వేరు మన ప్రొఫెషన్ వేరండి. అసలు వాళ్ళ సిస్టమ్ వేరు మన సిస్టమ్ వేరు, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ వేరు మనకు ఆపర్చునిటీస్ వేరు. మనది ఎలా ఉంటుందంటే మనది స్టాండర్డైజ్డ్ అనమాట. సో మనకు ఒకసారికి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది వచ్చేసరికి మన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గుతూ ఉంటాయి, వాళ్ళకి ఎంటైర్లీ ఆపోజిట్ అనమాట. సో కాబట్టి మనకున్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనది హ్యూమన్ ఎనాటమీ, మనుషుల మీద మన ప్రయోగాలన్నీ, మనుషులకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు కంప్యూటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళ సిస్టమ్ వేరు మన సిస్టమ్ వేరు, వాళ్ళ రూల్స్ వేరు మన రూల్స్ వేరు. సో వాళ్ళ మహా అయితే ఒక 10 years మ్యాక్సిమం అక్కడ లైఫ్ ఉంటుంది, మనకు వచ్చేసరికి 10 years తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకు అన్లిమిటెడ్, మన దగ్గరికి ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి మనకు ఒకసారికి ఎంత మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంత ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అంత డిక్రీజ్ అవుతుంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అవ్వచ్చు. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సో కాబట్టి వాళ్ళకున్న రూల్స్ వేరు, వాళ్ళకున్నప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకున్న కంట్రీ రూల్స్ వేరు, మనకున్న రూల్స్ వేరు. మనది ఏంటంటే అంత మనుషుల మీద కాబట్టి మనకి ఇంకా మనకు చాలా రూల్స్ రెగ్యులేషన్స్, వెరీ స్ట్రిక్ట్ కండిషన్స్, వెరీ సబ్జెక్ట్ కూడా మనకి ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనకున్న పొజిషనింగ్స్, మనకున్న ఇన్కమ్స్ అంతా వాళ్ళతో పోల్చుకోవడం అసలు వాళ్ళకి మనకి సంబంధం ఉండదండి, అసలు కంపారిజన్ కూడా ఉండదు. సో మన ఆ రేంజ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ రేంజ్ లెవెల్ ఆఫ్ మనకి ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి, ఆ రేంజ్ ఆఫ్ మనకి ఎవ్రీథింగ్ అసలు ఎంటైర్లీ ఆపోజిట్ అనమాట. అసలు వాళ్ళకి అందుకని వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఆపర్చునిటీస్ అనేది ఈజీగా వస్తాయి, మనకి ఈజీగా రావు. సో కాబట్టి మనకున్న సోర్స్ వేరు, వాళ్ళకున్న సోర్సెస్ వేరు, వాళ్ళకున్న ప్రాసెస్ వేరు, మనకున్న ప్రాసెస్. సో వాళ్ళతో మనం 80% కంపేర్ చేయొద్దు, ఎందుకంటే మనదంతా హ్యూమన్ ఎనాటమీ, వాళ్ళది కంప్యూటర్ ఎనాటమీ. సో మనం అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాం. సో వాళ్ళ ఒక ఏదన్నా ఇష్యూ అయినప్పుడు సో వాళ్ళకి ఏంటంటే కీ రోల్ ఏమి ఉండదు, లే ఆఫ్ అండ్ లే ఆఫ్. సో కాబట్టి వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అసలు ప్రొసెసర్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్. సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలి, వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి మనం సెటిల్ అవుదాం అనుకుంటే అసలు వాళ్ళకి మనకి కుదరదు. అసలు వాళ్ళకు ఉన్న కంట్రీస్ వేరు, మనకున్న ప్రొసెసర్ వేరు, వాళ్ళకున్న ఎంటైర్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? సో కాబట్టి సరే అది జస్ట్ గుర్తుపెట్టుకోండి చెప్పే పాయింట్లు. సో ఓకే అండి, మనకు ఎంబీబీఎస్లో మనం ఎంబీబీఎస్ చదవాలన్నా లేదా మెడికల్ పీజీ చేయాలన్నా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి యూఎస్ వెళ్ళడానికి. సో ఏంటంటే స్టెప్ 1 వచ్చేసరికి మనకి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చదవడము, స్టెప్ 2 వచ్చేసరికి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది, స్టెప్ 3 వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జార్జియాలోనో లేదా కిర్గిస్తాన్లోనో రష్యాలోనో చదువుతూ అటు నుంచి అటు వెళ్ళి అక్కడ స్టెప్ 1 స్టెప్ 2 రాసి అటు నుంచి సెటిల్ అవ్వడం. సో మనకి 3 types ఆఫ్ సెటిల్మెంట్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 వచ్చేసరికి డైరెక్ట్గా వెళ్ళి చదవడం, యూఎస్లోనే డైరెక్ట్గా వెళ్ళి చదవడం. స్టెప్ 2 వచ్చేసరికి ఓయా కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళి చదవడం. స్టెప్ 3 వచ్చేసరికి ఓయా జార్జియా దగ్గర వెళ్ళి చదవడం, లేదా కిర్గిస్తానో రష్యానో డిఫరెంట్. ఏంటి ఒక ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. సో ఆప్షన్ 1 సరే సార్ మనకి డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే మన ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. డైరెక్ట్గా మీరు యూఎస్లో వెళ్ళి మేము యూఎస్లో ఎంబీబీఎస్ చదువుతామంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. డైరెక్ట్గా మెడికల్ పీజీ చేద్దామన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇండియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద ఎంకెట్ ఎగ్జామ్. అంటే డైరెక్ట్గా మనకి నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంకెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. సో ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్, సో నాట్ ఎలిజిబుల్. కాబట్టి డైరెక్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఓన్లీ యూఎస్ వాళ్ళకి కెనడా వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్, మనకు అనేది ఎలిజిబిలిటీ లేదు. సో కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ అనేది అసలు లేదు. సో ఈ ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చదవడానికి ఛాన్సే లేదండి, అసలు ఛాన్సే లేదు. ఆప్షన్ నెంబర్ 2 ఇండైరెక్ట్ ఎంబీబీఎస్. సో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే మనకి సో సరికి ఓయా కరేబియన్ ఐలాండ్స్ అంటే ఎవరైతే డైరెక్ట్ ఎంబీబీఎస్లో ఫెయిల్ అయ్యి ఉంటారో, ఎంకెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా మన నీట్ ఎగ్జామ్ లానే, వాళ్ళకి ఎంకెట్ ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో వాళ్ళు సరికి ఓయా కరేబియన్ ఐలాండ్స్ అంటే మన కింద ఐలాండ్స్ అని ఉంటాయి. సో వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్. సో ఐలాండ్స్ అంటే వాటి వీసాలు వేరండి, యూఎస్ వేరు, వాటి వేరండి. సో వాటికి జస్ట్ పేర్లు పెడతారు, సెంట్రల్ ఉండదు సెంట్రల్ అమెరికా, నార్త్లో ఉండదు నార్త్ అమెరికా, ఈస్ట్లో ఉండదు ఈస్ట్ అమెరికా అంటారు. బట్ అవి జస్ట్ ఐలాండ్స్ అనమాట. ఒక 5,000 ఐలాండ్స్ ఉంటే చిన్న పాపులేటెడ్ అంటే 5,000, 6,000, 10,000 లక్షల లోపు ఉన్న పాపులేషన్ అక్కడ చిన్న కోచింగ్ సెంటర్స్ అనమాట. ఎవరైతే యూఎస్ఎంఎల్ఈ లేదంటే ఎంకెట్ ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉంటారో ఆ ఫెయిల్డ్ స్టూడెంట్స్ మొత్తం ఇక్కడికి వస్తారు, కోచింగ్ తీసుకుంటారు. అలానే ఇండియన్స్ కూడా వెళ్తారు.
అలానే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వెళ్తారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అక్కడ వచ్చేసరికి 10+4 సిస్టమ్ అండి, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనది వచ్చేసరికి 10+2 సిస్టమ్ కాబట్టి 2 years అడిషనల్గా బిఎస్ కోర్స్ చదవాలి. ఆ తర్వాత ఎండి వచ్చేసరికి అక్కడ ఎంబీబీఎస్ అంటారు, 4 years మాత్రం ఉంటుంది. తర్వాత ఇంటర్న్షిప్ ఉండదు, తర్వాత రిజిస్ట్రేషన్ ఇవ్వరు. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మనకు కంపల్సరీగా 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. అక్కడ ఇంటర్న్షిప్ ఉండదు, తర్వాత రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అక్కడ ఇంటర్న్షిప్ ఉండదు, 12 months ఎంబీబీఎస్ 12 months ఇంటర్న్షిప్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఎవరు 4 years మాత్రం ఎంబీబీఎస్. మనకి 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి. సో కాబట్టి ఆ డిగ్రీ కూడా 100% ఇన్వాలిడ్ అండి. సో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ కూడా ఇన్వాలిడ్ కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మనకి అంతే కదా, యాజ్ పర్ ఎన్ఎంసీస్ ఏం చెప్తాను, కంపల్సరీ 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని చెప్పారు. బట్ అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, 12 months ఇంటర్న్షిప్ ఉండదు, ఓన్లీ 4 years ఎంబీబీఎస్ ఉంటుంది. సో కాబట్టి ఆ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇండైరెక్ట్ కరెవిలెన్స్ డిగ్రీ కూడా ఇన్వాలిడ్. ఫిలిపీన్స్ డిగ్రీ ఎలా ఇన్వాలిడ్ అయింది, సేమ్ ఇది ఫిలిపీన్స్ కూడా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతుంది కాబట్టి ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఇంతకుముందు ఫిలిపీన్స్ మీకు బాగా ప్రమోట్ చేశారు, సెంట్రల్ అమెరికా కూడా ప్రమోట్ చేశారు, ఇప్పుడు ఎవరు ప్రమోట్ చేయట్లేదు కదా. ఎందుకు ప్రమోట్ చేయట్లేదు అంటే ఆ డిగ్రీ అనేది ఇండియాలో ఇన్వాలిడ్ అనమాట. ఎందుకంటే అక్కడ 4 years మాత్రం ఎంబీబీఎస్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉండదు, తర్వాత సరే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు. అందుకని డిగ్రీ, అందుకని ఫిలిపీన్స్ ఎవరో ఫోన్ చేసి మీకు ఫిలిపీన్స్ ఇంతకుముందు చూడండి ఫిలిపీన్స్ అని ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి టీవీలో లేవు. ఎందుకు, యాజ్ పర్ రూల్స్ ప్రకారం డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సేమ్ లైక్ దట్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఇన్వాలిడ్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, ఇండైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, ఇది లేదు కాబట్టి మనకు 3వ ఆప్షన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్. సో అంటే జార్జియాలో మీరు ఎంబీబీఎస్ చదువుతూనే మీరు ఏంటంటే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 1 ఆన్లైన్లో రాసి దాంట్లో పాస్ అయితే మీరు యూఎస్ వెళ్ళిపోతారు. అక్కడ స్టెప్ 2 రాస్తారు, తర్వాత స్టెప్ 3కి ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో 100% పాస్ పర్సెంటేజ్ ఉందంటారు, ఇది 100% రాంగ్ అండి. సో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కూడా సార్ ఇంకో విషయం కూడా, మీరు స్టెప్ 1 అనేది మీకు యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి సార్, మనకి స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని ఉంటుందండి. స్టెప్ 1 సరికి ఇంతకుముందు మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 300 మార్క్స్ ఎగ్జామ్ మీకు 150 వచ్చాయో, లేకపోతే 200 వచ్చాయో, 300 out of 300 వచ్చాయో, లేదా 290 వచ్చాయో క్లారిటీ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకి స్టెప్ 1లో ఉన్న స్కోర్ను బట్టి మీకు రెసిడెన్సీ మ్యాచ్ అనేది ఈ స్కోర్ను బట్టి అవుతుంది. అంటే ఎలా అంటే నీట్ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 720కి 700 వచ్చినాయి అనుకోండి, మనకు ఏదో ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ వస్తుందని మనకు క్లారిటీ ఉంటుంది, అంతే కదా. లేదా 300 వచ్చిననుకో మనకి ఇక్కడ సీట్ రాదు, లేదా 150 వచ్చినప్పుడు ఇక్కడ మనకు కాదు, లేదా క్వాలిఫై అనుకోండి అసలు మనకి ఇక్కడ సెట్ అవుతుంది, లేదా 400 వస్తే మనకి ఇక్కడ రాదు, బీ కేటగిరీ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. బట్ మీకు యూఎస్లో వచ్చేసరికి అలా చెప్పరండి. స్టెప్ 1లో పాస్ ఆర్ ఫెయిల్ అది ఎప్పుడు చెప్తారు, మీకు స్టెప్ 2 యూఎస్లో 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత. మీకు ఇంకో విషయం కూడా అండి, యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అవ్వడానికి అట్లీస్ట్ 2 కోట్లు అవుతుంది. దాంతోపాటు డిగ్రీ ఏమైనా గ్యారంటీ ఉంటుందా, 100% డిగ్రీస్ గ్యారంటీ లేదు, జస్ట్ 1% మాత్రం ఉంటుంది, ఓన్లీ 1%. ఇప్పటి వరకు ఇలా జార్జియా వెళ్ళి యూఎస్ఎంఎల్ఈ చదివి సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు 1% కూడా లేరండి, ఒక్కరు కూడా లేరు. ఇంకో విషయం కూడా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు జార్జియా కిర్గిస్తాన్ నుంచి మీరు యూఎస్ఏ యూకే ఎలా వెళ్తారు అసలు, ఎందుకంటే అక్కడే స్టాండర్డ్స్ లేవు, వాళ్ళ ఎంబీబీఎస్కి స్టాండర్డ్స్ లేవు అక్కడ. సో ఎంబీబీఎస్ చదవడానికి స్టాండర్డ్స్ లేనప్పుడు మీరు యూఎస్ఎంఎల్ఈ యూకే కెనడా అసలు ఎలాంటి స్టెప్. మనము ఏదైనా ఒక కంట్రీ వెళ్తామండి, ఇప్పుడు ఎయిమ్స్లో చదివామనుకోండి, మనకు మంచి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సరే మీరు యూఎస్ వెళ్తాము, లేకపోతే యూకే వెళ్తాం, కెనడా వెళ్తామంటారు. మీరు జస్ట్ నార్మల్గా డీమ్డ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో చదివేసి అక్కడ ప్రాపర్ స్టాండర్డ్స్ లేని కాలేజీలో చదివి మీరు యూఎస్ఎంఎల్ఈ కొడతాం యూఎస్ఏ కెనడా అంటే జస్ట్ మీకు ఏంటంటే అడ్మిషన్ స్టంట్స్ మాత్రమే, అడ్మిషన్ ప్రమోషన్ మాత్రమే. ఇప్పటి వరకు అసలు జార్జియా నుంచి ఎంసీ పాస్ అయిన లేరు ఇప్పటి వరకు. సో ఎంసీ పాస్ అయ్యి ఒక పర్సన్ చూపించారు, ఇప్పటి వరకు ఎంసీ పాస్ అయిన లేరు జార్జియా నుంచి. యూఎస్ఎంఎల్ఈలు యూకేలు కెనడాలు ఇవన్నీ ఎప్పుడు పాస్ అవుతారు, ఎందుకంటే అక్కడే స్టాండర్డ్స్ లేవు. జార్జియా పాపులేషన్ ఎంత అంటే 20 to 30 lakhs పాపులేషన్లో 10,000 మంది స్టూడెంట్స్కి అసలు ఎంత క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎంత స్టాండర్డ్స్ ఉంటాయి, అసలు ఆ స్టాండర్డ్స్తో మనం యూఎస్ఎంఎల్ఈ యూకే ఏ విధంగా క్రాక్ చేస్తాము. సరే క్రాక్ చేసామనుకోండి, బడ్జెట్ ఎంత అవుతుంది మీకు యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 అంటే మీకు ఒక 80,000 60,000 1,00,000 అయిపోతుంది. మరి స్టెప్ 2 వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి గ్రీన్ బుక్ రొటేషన్స్ చేయాలి. గ్రీన్ బుక్ రొటేషన్స్ అంటే మీకు 2 years గ్రీన్ బుక్ రొటేషన్స్ అంటే మీకు అట్లీస్ట్ ₹1 కోటి ఖర్చు వస్తుంది. సో ఈ చేసిన తర్వాత ఇటు చదివిన తర్వాత స్టెప్ 3 ఉంటుంది. స్టెప్ 3లో మనం మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ అవ్వకపోతే అక్కడ పెట్టిన ₹1 కోటి వేరు వేస్ట్ అయిపోతే. ఇక్కడ ఎంబీబీఎస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మీరు ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంతా ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీలో చదవాలి. మీరు ఇటు సరే పాస్ అయ్యారు, సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు అనుకోండి, మీరు యూఎస్ వెళ్ళిపోయారు అనుకోండి, సో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకో విషయం అది అంటే మీకు అర్థమవుతుంది రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి జస్ట్ మీకు ఏంటంటే అడ్మిషన్ ప్రమోషన్స్ మాత్రమే. మీకు చెప్పేది క్లారిటీ ఉందా సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జార్జియా వెళ్ళారనుకోండి, యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 ఉంటుంది, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఉంటుంది. స్టెప్ 1లో మీకు ఏంటి పాస్ ఆర్ ఫెయిల్ సిస్టమ్ ఇస్తారు. సో పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300కి మనకి 720 ఉందనుకోండి,
మనకి 700 వస్తే ఒక క్లారిటీ ఉంటుంది, 350 వస్తే ఒక క్లారిటీ ఉంటుంది, 150 వస్తే ఒక క్లారిటీ ఉంటుంది, 100 వస్తే ఒక క్లారిటీ ఉంటుంది, మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా సీట్ వస్తారా అని. జస్ట్ ఇక్కడ ఇప్పుడు యూఎస్ఎంఎల్ స్టెప్ 1 ఏం చెప్తారు, జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అంటారు. సో పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఇది ఎప్పుడు చెప్తారు, ఆఫ్టర్ 4 years ఒక 1 crore ఖర్చు పెట్టిన తర్వాత చెప్తారు. మన ఎంబీబీఎస్ అంతా వదిలేసుకొని ఒక 2 CS 2 CK ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ బుక్ రొటేషన్స్ చేయాలి. గ్రీన్ బుక్ రొటేషన్స్ అంటే ACCME అంటే అక్కడ వచ్చేసరికి ECFMC అంటారు, ECFMC అంటారు అంటే అక్కడ మన MCA లాగా అదే NMC లాగా. సో వాళ్ళు చెప్పిన కాలేజీలో వాళ్ళు చెప్పిన హాస్పిటల్లో మాత్రం ACGME హాస్పిటల్స్ అంటారు, ACGME హాస్పిటల్స్ అంటారు. ఆ హాస్పిటల్లో మాత్రం గ్రీన్ బుక్ రొటేషన్స్ చేయాలి అంటే క్లినికల్ రొటేషన్స్ చేయాలి. మనకు అబ్జర్వర్షిప్ అని ఉంటుంది, జస్ట్ చోట అబ్జర్వర్షిప్ అంటే క్లినికల్ రొటేషన్స్, గ్రీన్ బుక్ రొటేషన్స్ అంటే అవి అథెంటికేషన్. సో అది చెయ్యి 80 weeks చేయాలి, ఒక్కో వీక్ ₹1,00,000 వస్తుంది. అట్లీస్ట్ 80 weeks అంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేసరికి ₹1 కోటి అక్కడ ఖర్చు పెట్టేస్తారు. ఇక్కడ ఎంబీబీఎస్ 40-50 లక్షలు పెట్టేస్తారు. అట్లీస్ట్ మీరు సక్సెస్ అవ్వాలంటే మినిమం బడ్జెట్ 1 కోటి నుంచి 2 కోట్లు ఉండాలి. 2 కోట్లు ఉంటే సక్సెస్ అవుతారు. ఆ తర్వాత కూడా 100% సక్సెస్ ఉందంటే 1 to 2%. ఇప్పటి వరకు సక్సెస్ అనేది లేదండి చరిత్రలో. జార్జియాలో వెళ్ళి అసలు జార్జియాలో ఎంబీబీఎస్ అది ఇండియాలో MCA FMC పాస్ అయిన వాళ్ళు లేరు. యూఎస్ఎంఎల్ యూకేలు కెనడా అంటే ఆ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అర్థం చేసుకోండి ఒకసారి. సో కాబట్టి ఇదంతా స్టంట్స్ మాత్రమే. నేను చెప్పేది ఏంటంటే సార్, సో మీరు చదివేటప్పుడు యూఎస్ఎంఎల్ కావాలి అనుకున్నప్పుడు మీరు చదివేది కూడా మంచి యూనివర్సిటీ ఉండాలి, మంచి కంట్రీ అయి ఉండాలి. జార్జియా, కిర్గిస్తాన్ లాంటి అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళేసి అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, అన్ని ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కంట్రీ. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, అంటే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, ఎనలిటికల్ థింకింగ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఇవన్నీ కావాలంటే మన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ వస్తాయి. సో అవేమి సెలెక్ట్ చేసుకోకుండా ఏదో జార్జియా వెళ్ళారు, ఎవరో మన ఫ్రెండ్స్ ఉన్నారు జార్జియా అనేది, కిర్గిస్తాన్లో మన ఫ్రెండ్స్ ఉన్నారని వెళ్ళారు అనుకోండి తక్కువ బడ్జెట్ అని, మీకు అట్లీస్ట్ తక్కువ బడ్జెట్ కూడా కాదండి. జార్జియాలో ఒక 40 లక్షలు అవుతుంది, కిర్గిస్తాన్లో 30 లక్షలు అవుతుంది. సో ఈ బడ్జెట్తో ఈ 40-30 లక్షలు పెట్టుకునే బదులు 20 నుంచి 30 లక్షలు పెట్టుకుంటే మంచి టాప్ అండ్ యూనివర్సిటీస్, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు అక్కడ చదువుకుంటే మీరు యూఎస్ఎంఎల్ ప్రిపేర్ అవ్వచ్చు. మీరు అటు నుంచి కూడా రష్యా నుంచి కూడా యూఎస్ వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. నేను చెప్పేది అది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నప్పుడు మీరు ఎంబీబీఎస్తో పాటు, ఎందుకంటే మనకి ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది, 10+4 తర్వాత వస్తుంది ఎలిజిబిలిటీ, అంతే కదా. అంటే మనకి 10+2 చదువుంటాం కాబట్టి ఎంబీబీఎస్ 2 years తర్వాత మన సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి వస్తే మనకి ఎలిజిబుల్ అవుతాం. మీరు రష్యాలో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ ఆన్లైన్ అంతా ఆన్లైనే కాబట్టి మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యూఎస్ వెళ్ళడం అసంభవం అని చెప్పట్లా, బట్ వెళ్ళే రూట్ కష్టం అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు, జార్జియాలో వాళ్ళకే ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్, ప్రాపర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, వాళ్ళే ఇక్కడ ఎంసీఏ పాస్ అవ్వట్లేదు. మీరు యూఎస్ఎంఎల్ యూకేలు అంటే ఎంత స్టాండర్డ్స్ ఉండాలి, ఏ రేంజ్ స్టాండర్డ్స్ ఉండాలి, మనం సెలెక్ట్ చేసుకునేది అలాంటి కాలేజ్, అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు మనం ఒక 100 kilometers ఒక 1 hourలో వెళ్ళాలన్నప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎంత స్పీడ్ వెళ్తామనేది. సో మనం 100 kilometers వెళ్ళాలనుకుంటాం, బట్ ఇక్కడే కూర్చుంటాము, ఏదంటే జస్ట్ అలా నడవకుండా వెళ్ళలేం కదా. సో మినిమం వచ్చేసరికి మనకు వచ్చేసరికి ప్రాపర్ సబ్జెక్టు, ప్రాపర్ స్టాండర్డ్స్ అనేది అట్లీస్ట్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చూసుకోవాలి. మనం ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ, ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ, ఈవెన్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేదు. ఎందుకంటే మనకి మినిమం నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు యూఎస్ఎంఎల్. అంటే మనకి మంచి స్టాండర్డ్స్, మంచి ప్రాపర్ యూనివర్సిటీస్ ఉంటే మాత్రం సక్సెస్ అవ్వగలుగుతాం. బట్ చాలా చాలా ఈజీ కూడా, ఎందుకంటే మీరు ప్రొవైడ్ దట్ ఎప్పుడు ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చి యూఎస్ఎంఎల్ ఈజీగా ఉంటాయి అంటే మనకి మంచి యూనివర్సిటీ, మంచి స్టాండర్డ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఈజీ అవుతాయి. మనకి ఎప్పుడైతే మంచి స్టాండర్డ్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మనకు చిన్నవి కూడా మనకు కష్టం అవుతుంది. సో కాబట్టి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది లేదా మెడికల్ పీజీ అనేది మీకు యూఎస్ అవ్వచ్చు, యూకే, కెనడా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్రాక్ చేయాలంటే మీరు అట్లీస్ట్ మీరు ముందు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే ఒక మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ. తర్వాత మనము ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత మనం డెడికేషన్, హార్డ్ వర్క్ మన వైపు నుంచి కూడా ప్రాపర్ ఇన్పుట్స్ పెడితే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు నీట్ ఎగ్జామ్లో జస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెడికల్ పీజీలో అసలు ఎంబీబీఎస్లో ఉండదు. ఓన్లీ హ్యూమన్ అంటే బయాలజీ బేస్డ్ కాబట్టి 100% అందరూ సక్సెస్ అవుతారు. బయాలజీ కదా మీరు ఎంబీబీఎస్ అంతా అంటే. సో కాబట్టి బయాలజీ అందరూ కష్టపడి జస్ట్ మీరు ఏంటంటే ఎంబీబీఎస్ తిరగకుండా ప్రాపర్ డిసిప్లిన్గా ప్రాపర్ చదువుకుంటే అంతా బయాలజీ కంటే బయాలజీ అందరికి వచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరైతే డిసిప్లిన్ ఉంటారో, ఎవరైతే కాన్స్టెంట్గా ఉంటారో, ఎవరైతే ఈ జాగ్రత్తగా ఉంటారో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే అందరికి వచ్చిన సబ్జెక్టే కాబట్టి. సో కాబట్టి మనం ప్రాపర్ ఇన్పుట్స్ పెడితే 200% సక్సెస్ అవుతారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అంతా హ్యూమన్ అనాటమీ అంతా మీకు తెలిసిన బయాలజీ కాబట్టి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.